హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చిట్టి మినప వడియాలు టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదామా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 1/2 కప్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మినప వడియాల్ని ఇలా వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. కొద్దిగా లైట్గా గోల్డెన్ కలర్ రాగానే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి, లేకపోతే తొందరగా మాడిపోతాయి. వీటిని ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక 3 లేదా 4 ఉల్లిపాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత 2 లేదా 3 టమాటాలని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ టమాటాలు మెత్తగా మగ్గే వరకు కుక్ చేసుకోవాలండి. 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకొని టమాటాలని మెత్తగా మగ్గనివ్వాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. టమాటాలు ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న వడియాల్ని వేసేసుకోవాలండి. వడియాలు వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. 2 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. వడియాల కర్రీలో వాటర్ అనేది ఎంత వేసుకున్నా కానీ దగ్గరగా అయిపోతాయండి వడియాలు పీల్చుకొని. కాబట్టి వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. కొద్దిగా వాటర్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. తినేటప్పటికి ఈ వడియాలన్నీ వాటర్ ఫీల్ చేసుకుంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ మినప వడియాల కూర మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.